ఇక్కడ నుండి ఖచ్చితంగా రాజ్యసభ అంటున్నాం. సో పార్లమెంటు అనే విషయంలో సో ఆర్టికల్ 79 ఏదైతే ఉందో సో ఈ ఆర్టికల్ 79లో మనకేముంటాయి, లోక్సభ అనేది ఉంటుంది, సో రాజ్యసభ అనేది ఉంటుంది, ఇంకా ఏముంటుంది అంటే మనకి ప్రెసిడెంట్ అనేది ఉంటుంది. సో ఈ మూడింటి గురించి అనేది చూసినట్లయితే మనకి ఆర్టికల్ 79 ప్రకారంగా పార్లమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు ఈ క్లాస్లో దేని గురించి చెప్పే అవకాశం ఉంటుందంటే సో రాజ్యసభ గురించి అనేది మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇటీవల కాలంలో రాజ్యసభకు అనేది చాలామంది అపాయింట్మెంట్ అవుతూ న్యూస్లోకి ఈ మధ్య కాలంలో మీకు తెలిసిందే 2 times అనేది న్యూస్లోకి వచ్చిందండి రాజ్యసభ. అందుకే నేను మొదటగా కూడా కరెంట్ అప్డేట్నే తీసుకుంటానని చెప్పాను కాబట్టి సో రాజ్యసభ గురించి అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని రిమోటెడ్ ఏరియాస్ మీద ఇక్కడ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అందరికి తెలిసిందే, కొన్ని ఏరియాస్ అనేవి ఉంటాయి, ఆ ఏరియాస్ అనేవి చూసుకోవాలి. సో రాజ్యసభ, సో మీకు తెలిసిందే రాజ్యసభని ఏమని పిలుస్తాం మనం, ఎగువ సభ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటలెక్చువల్ హౌస్ అంటే మేధావుల సభ అని పిలుస్తాం మనం. సో ఎగువ సభ, మేధావుల సభ అని. అదేవిధంగా అమెరికాలో ఉండేటువంటి దేంతో పోలుస్తాం మనం, సెనేట్ అనేటువంటి సభతో పోల్చడం జరుగుతుంది. అంటే అమెరికాలో ఉండేటువంటి ఎగువ సభ పేరేంటి, సెనేట్ కదా మనకి. అమెరికాలో ఉండేటువంటి పార్లమెంట్ కాంగ్రెస్ అయితే సో అమెరికాలో ఉండేటువంటి ఎగువ సభ అనేది సెనేట్ అంటాం. సో బ్రిటన్లో ఉండేటువంటి ఎగువ సభని ఏమంటాం, హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేసి అంటాం. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా, అమెరికాతోని మరియు బ్రిటన్తోని ఎందుకు పోల్చేస్తారంటే అమెరికాలో ఉండేటువంటి ఎగువ సభ పేరేమని చెప్పాను, సెనేట్ అని చెప్పాను కదా. సో దానితో పోల్చుకుంటే భారతదేశంలో ఉండేటువంటి ఎగువ సభ అనేది కొంచెం బలం తక్కువ. అంటే ఒక విధంగా చెప్పాలంటే దానికి ఉండేటువంటి అధికారాలు అమెరికాలో ఉండే సెనేట్ సభకు ఉండే అధికారాల కంటే భారతదేశంలో ఉండేటువంటి ఎగువ సభకు అధికారాలు చాలా తక్కువ. కానీ బ్రిటన్తో మీరు పోల్చుకున్నారనుకోండి, బ్రిటన్లో ఉండేటువంటి ఎగువ సభను ఏమంటాం, హౌస్ ఆఫ్ లార్డ్ అంటాం కదా. సో దీంతో పోల్చుకుంటే ఈ యొక్క భారతదేశం యొక్క ఎగువ సభ అనేది బలమైనది అంటున్నాం. సో ఇక్కడ అదే ఇచ్చారు, అమెరికాలో ఉండే ఎగువ సభ సెనేట్తో అనేది పోల్చుకున్నా, అదేవిధంగా బ్రిటన్లో ఉండేటువంటి ఎగువ సభ ప్రభువుల సభతో అనేది పోల్చుకుంటే బలమైనది. అంటే బ్రిటన్లో ఉండే ఎగువ సభతో పోల్చుకుంటే బలమైనది. సో అమెరికాలో ఉండేటువంటి ఎగువ సభతో పోల్చుకుంటే బలం తక్కువ. అంటే అధికారాల విషయంలో చెప్తున్నాను. అమెరికాలో ఉండే ఎగువ సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయండి అమెరికాలో ఉండే ఎగువ సభకు. అదే బ్రిటన్లో ఉండే ఎగువ సభకి మనకంటే కొంచెం బలహీనంగా అనేది ఉండడం అనేది జరుగుతుంది. కానీ అలా ఇతర దేశాలతో పోల్చుకునేటువంటి తత్వం ఇచ్చి స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. రేపు ఎలా అడుగుతాడు, భారతదేశంలో ఉండేటువంటి ఎగువ సభ అమెరికాలో ఉండే ఎగువ సభ కంటే అధికారాల విషయంలో ఎక్కువ తక్కువ అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. బ్రిటన్లో ఉండేటువంటి ఎగువ సభతో పోల్చుకుంటే ఎక్కువ తక్కువ అనేసి ఇస్తూ ఉంటాడు. మీకు మాత్రం మైండ్లో ఒకటే రోలింగ్ అవ్వాలి, అమెరికాలో ఉండే ఎగువ సభతో పోల్చుకుంటే భారతదేశంలో ఉండేటువంటి ఎగువ సభకు అనేది తక్కువ అధికారాలనే ఉంటాయి. అదేవిధంగా బ్రిటన్తో పోల్చుకుంటే ఎక్కువ అధికారాలు ఉంటాయి. అందుకే బ్రిటన్తో పోల్చుకుంటే బలమైనది, అమెరికాతో పోల్చుకుంటే బలహీనమైంది. ఇది పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ యొక్క రాజ్యసభ మీకు తెలిసిందే. సో భారతదేశంలో రాజ్యసభ అనేది మొట్టమొదటిసారిగా చూసుకుంటే 1919 చట్ట ప్రకారంగా అనేది మనకి ఏర్పాటు కావడం జరుగుతుంది. సో ఆ టైంలో మనం ఏమంటాం, మనం కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనే పేరు ఉండేది. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనే పేరు అనేది ఉండేది రాజ్యసభకి. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేటువంటి పేరును అనేది పక్కన పెట్టి ఏమని వాడుతున్నాము అంటే మనం రాజ్యసభ అని ఎప్పుడు పేరు పెట్టారంటే 1952వ సంవత్సరంలో పేరు పెట్టడం జరిగింది. అందుకే రాజ్యసభ 1952 ఏప్రిల్ 3వ తేదీన ఏర్పడుతుంది. సో మొదటి సమావేశం 1952 మే 13వ తేదీన మొదటి సమావేశం, రాజ్యసభ యొక్క మొదటి సమావేశం జరుగుతుంది. సో గరిష్ట సభ్యుల సంఖ్యలు మీకు తెలిసిందే 250. ఎన్నికైనటువంటి సభ్యులు ఎంతమంది అంటే 238. నామినేటెడ్ అనేది 12 members. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నామినేటెడ్ 12 members చెప్పాం కదా, అది ఏ ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 80 Clause 3 ప్రకారంగా నామినేటెడ్ మెంబర్స్ అనేది భారత రాష్ట్రపతి 80 Clause 3 ప్రకారంగా 12 మంది నామినేట్ చేస్తారు. ఇక రాజ్యసభ నిర్మాణం గురించి చెప్పే ఆర్టికల్ మీకు తెలిసింది, ఆర్టికల్ నెంబర్ 80 అనేది రాజ్యసభ నిర్మాణం గురించి అనేది చెప్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక
రాజ్యసభకు ఉండే వితల పేర్లు అనేది మీకు చెప్పేశాను. మీకు ఎగువ సభ, రాష్ట్రాల మండలి, పెద్దల సభ, మేధావుల సభ, శాస్త్రసభ. సో ఈ రెండు కొంచెం జాగ్రత్తగా అనేది గుర్తుపెట్టుకోండి. సో భారత దేశంలో ఉండేటువంటి రాజ్యసభని రాష్ట్రాల మండలి అని ఎందుకు అంటారని అడుగుతారు. సో రాష్ట్రాల మండలి అని ఎందుకు అంటారు? ఇది రాష్ట్రాలకు ఎక్కువగా బాధ్యత వహించడం వల్ల దీన్ని రాష్ట్రాల మండలి అంటారు. శాశ్వత సభ అనేది ఎందుకంటారు? లోక్సభ రద్దు అయినప్పుడు కూడా భారతదేశంలో రద్దు కాని సభ ఏది అంటే మనకి ఈ యొక్క రాజ్యసభ. అంతేకాకుండా నిరంతరము కొనసాగుతుంది. సో నిరంతరము కొనసాగడం వల్ల దీన్ని ఏమంటాం మనం? సో నిరంతర సభ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఇక కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం రివిజన్లా ఉంటాయని ఒకే దగ్గరే ఆర్టికల్స్ మొత్తం కూడా పెట్టాను. సో మీకు ఏ పాటికి అనేది ఏం చేయాలి? గుర్తొస్తూ ఉండాలి. సో ఆర్టికల్ 80 ఏం చెప్తుందంటే రాజ్యసభకు సంబంధించిన ఏర్పాటు గురించి చెప్తుంది. ఇంకా రాజ్యసభకు సంబంధించినటువంటి కాల పరిమితి గురించి చెప్పేది ఏంటంటే 83. ఇక రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యులు ఉంటారు కదా, వారి యొక్క అర్హతల గురించి అనేది చెప్తుంది 83, 84 అనేది. సో రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గురించి చెప్పే ఆర్టికల్ 89 అనేది. ఇక 99 అనేది రాజ్యసభ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది. 100 ఏదైతే ఉందో రాజ్యసభ సభ్యుల యొక్క కోరం గురించి అనేది చెప్తుంది. 102 డిస్క్వాలిఫికేషన్స్ గురించి చెప్తుంది. అంటే రాజ్యసభ సభ్యుల యొక్క అనర్హతల గురించి చెప్పేది 102. నెక్స్ట్ 101 అనేది ఏం చెప్తుందంటే రాజ్యసభ సభ్యులు రాజీనామా అనేది సబ్మిట్ చేయాలంటే ఎవరికి సబ్మిట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తుంది. సో ఆర్టికల్ 249 ఏం చెప్తుందంటే రాజ్యసభకు మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకమైన అధికారాల గురించి అనేది చెప్తుంది. ఓకేనా? రాజ్యసభకు ఉండేటువంటి ప్రత్యేకమైన అధికారాలు. సో డీలిమిటేషన్ అనేది కూడా కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు చర్చించను. లోక్సభ వచ్చినప్పుడు డీలిమిటేషన్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? సో ఇది మనకి ఎలా అడుగుతాడంటే ఒకవైపు ఆర్టికల్స్ ఇస్తారు మీకు, రాజ్యసభకు సంబంధించిన ఒకవైపు ఆర్టికల్స్ ఇస్తారు, మరొక వైపు రాజ్యసభకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది అవుతుంది. అడిగారు కూడా ప్రీవియస్లో మనం చాలాసార్లు క్వశ్చన్ చూసేటప్పుడు 80 రాజ్యసభ ఏర్పాటు గురించి, 83 రాజ్యసభ కాలపరిమితి గురించి, సో 84 సభ్యుల యొక్క అర్హతల గురించి, 89 రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గురించి, 99 రాజ్యసభలో ప్రమాణ స్వీకారం, సో 102 సభ్యుల యొక్క అనర్హతలు, 100 క్వారం గురించి, 102 అనేది మనకి ఏంటంటే డిస్క్వాలిఫికేషన్, 101 క్లాస్ 3B అనేది రాజీనామా. ఇక 249 రాజ్యసభకు మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకమైన అధికారాల గురించి అనేది చెప్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూస్తున్నాం మనం. సో నెక్స్ట్ వన్ ఏమంటున్నామంటే రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి. సో చెప్పండి, రాజ్యసభ నిర్మాణం గురించి చెప్పే ఆర్టికల్ ఇదే కదా మనకి, ఆర్టికల్ నెంబర్ 80. సో ఆర్టికల్ నెంబర్ 80 ప్రకారంగా భారత రాష్ట్రపతి రాజ్యసభకి ఎంతమంది నామినేట్ చేస్తారు? మనకి 12 మందిని నామినేట్ చేయడం జరుగుతుంది. సో 233 మందికి మించకుండా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఈ ప్రతినిధులు అనేది ఏమవుతారు? మనకి ఎలక్టెడ్ కావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క 4th షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ 4th షెడ్యూల్లో ఆయా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన రాజ్యసభ సీట్ల గురించి చెప్తుంది. ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్కి ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయి? మనకి 31 రాజ్యసభ సీట్లు అనేవి ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రకి ఎన్ని రాజ్యసభ సీట్లు అనేవి ఉన్నాయి? సో 19 రాజ్యసభ సీట్లు అనేవి ఉన్నాయి. సో తమిళనాడుకి అనేది ఎన్ని రాజ్యసభ సీట్లు అనేవి ఉన్నాయి? 18 రాజ్యసభ సీట్లు అనేవి ఉన్నాయి మనకి. సో ఇలా మనకి రాజ్యసభ సీట్లు అనేవి ఒక రాష్ట్రానికి ఎన్ని ఉండాలి ఏంటి అని డిసైడ్ చేసేది ఏ షెడ్యూల్ మనకి? సో షెడ్యూల్ నెంబర్ 4th షెడ్యూల్ అనేది డిసైడ్ చేస్తుంది మనకి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాజ్యసభ సీట్లు అనేవి ఉన్నాయి? 11 రాజ్యసభ సీట్లు అనేవి ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్తో సరి సమానమైన రాజ్యసభ సీట్లు ఎవరికి ఉన్నాయి? సో గుజరాత్కి అనేవి ఉన్నాయి, మధ్యప్రదేశ్కి అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్తో సరి సమానం అంటే మనకి 11 రాజ్యసభ సీట్లు ఉంటే గుజరాత్కి మధ్యప్రదేశ్కి కూడా 11 రాజ్యసభ సీట్లే ఉంటాయి. అదేవిధంగా తెలంగాణకి ఎన్ని రాజ్యసభ సీట్లు అనేవి ఉన్నాయి? 7. మరి తెలంగాణతో సరి సమానమైన రాజ్యసభ సీట్లు ఎవరికి ఉన్నాయి? సో పంజాబ్కి అనేది ఉన్నది, అదేవిధంగా అస్సాం కూడా ఉన్నాయి మనకి. అస్సాం, పంజాబ్కి 7 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. సో భారతదేశంలో ఎక్కువగా ఉండేవి ఏంటి? ఈ 3 కూడా రాజ్యసభ సీట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా రాజ్యసభ సీట్లు అనేవి ఏవైతే ఉంటాయో వెరీ గుడ్ రాజ్యసభ సీట్లు ఎక్కువ ఏవైతే ఉంటాయో ఆ రాజ్యసభ సీట్లకు సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రాజ్యసభ సీట్లు 4th షెడ్యూల్ ప్రకారంగా ఒక రాష్ట్రానికి 11 ఉండాలని, ఒక రాష్ట్రానికి 19 ఎవరు డిసైడ్ చేస్తారంటే మళ్ళీ గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో డిసైడ్ చేసే రైట్స్ ఎవరికి ఉంటాయంటే ఆ యొక్క పార్లమెంట్కి అనేవి ఉంటాయమ్మా.
పార్లమెంట్ ఇది ఏ విధంగా డిసైడ్ చేస్తుంది మనకి? సో పార్లమెంట్ ఏ విధంగా డిసైడ్ చేస్తుందంటే గుర్తుపెట్టుకోండి, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి జనాభా ఏదైతే ఉంటుందో ఆ జనాభా మరి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి విస్తీర్ణం ఏదైతే ఉంటుందో విస్తీర్ణం. సో జనాభా విస్తీర్ణం మేరకు రాజ్యసభ సీట్లు అనేవి మనకి ఏమవుతాయంటే ఈ యొక్క ఉండడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి రాజ్యసభ సీట్లకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు మీకు ఒక అవగాహన వచ్చింది కదా. సో ఇక రాజ్యసభకి రాష్ట్రపతి అనేది నామినేట్ చేస్తారు. అది సాహిత్యము, కళలు, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక సర్వీస్ ఇటువంటి సెక్టార్లో ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారంగా రాజ్యసభకు అనేది ఏంటంటే రాష్ట్రపతి నామినేట్ చేయడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక రాజ్యసభకు సంబంధించినటువంటి రాష్ట్రాల ప్రాతినిధ్యం వహించేటువంటి ఏదైతే ఉంటారో వీళ్ళు ప్రధానంగా వీళ్ళ యొక్క ఎలక్షన్ విధానం ఎలా ఉంటుందంటే నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో అనేది వీళ్ళ ఎలక్షన్ అనేది ఉంటుంది. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ విధానము అనేది ఉంటుంది. సో వీళ్ళకి ప్రధానంగా ప్రతి 2 years అనేది ఒకసారి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి రాజ్యసభకు అనేది. సో కొంతమంది అనేది మీకు తెలిసిందే కదా, మొత్తం 245 మెంబర్స్ అనేది ఉంటే సో మనకేంటి 1/3 అనేది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి ప్రతి 2 సంవత్సరాలకు వాళ్ళు కొంతమంది బయటకు వస్తే మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇది ఒక ప్రాసెస్గా నిరంతరంగా జరుగుతుంది కాబట్టి దీన్ని నిరంతర సభ అని కూడా అంటాం మనం. సో కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి రాజ్యసభ సో సభ్యులు పార్లమెంటుకు రూపొందించిన చట్ట ప్రకారంగా ఎన్నుకోబడతారు. సో పార్లమెంట్ యొక్క యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఎన్నుకోబడతారు. రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య 250, ప్రెజెంట్ 249. సో రాష్ట్రాల నుండి ఎంతమంది ఉన్నారంటే 229 మెంబర్స్ ఉన్నారు. యూటీస్ నుండి ఎంతమంది ఉన్నారంటే 4 మెంబర్స్ ఉన్నారు. నామినేటెడ్ పర్సన్స్ ఎంత అంటే 12 మెంబర్స్. ఇది ఒక స్ట్రక్చర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే టెన్యూర్ అంటే రాజ్యసభ మెంబర్స్ యొక్క టెన్యూర్ మీకు తెలిసిందే. రాజ్యసభ ఇక్కడ మీకు ఆల్రెడీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యసభ టెన్యూర్ అడిగాడు అనుకోండి పర్మనెంట్ అమ్మ. రాజ్యసభ యొక్క టెన్యూర్ అడిగినట్లయితే పర్మనెంట్గా అనేది ఉంటుంది మీకు. అలా కాకుండా రాజ్యసభ అనేది పర్మనెంట్గా అనేది ఉంటుంది, కానీ రాజ్యసభ మెంబర్స్ టెన్యూర్ అడిగాడు అనుకోండి 6 years అనేది ఉంటుంది. రాజ్యసభ మెంబర్స్ యొక్క టెన్యూర్ అడిగితే 6 years ఉంటుంది. అట్లా మనకి రాజ్యసభకు సంబంధించినటువంటి కాల పరిమితి గురించి అనేది చెప్తున్నాం మనం. సో రాజ్యసభకు సంబంధించినటువంటి కాల పరిమితిలో సో రాజ్యసభ అనేది పర్మనెంట్గా ఉంటుంది. రాజ్యసభ మెంబర్స్ యొక్క టెన్యూర్ 6 years ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభకు ఎలక్షన్స్ జరిగినట్టు రాజ్యసభకి ఎలక్షన్స్ జరగవు. అంతేకాకుండా ఇంకేంటి, అందుకే రాజ్యసభను ఏమన్నాం శాశ్వత సభ అన్నాం. సో ప్రతి 2 సంవత్సరాలకి మీకు తెలిసిందే చెప్పాను 1/3 సభ్యులు బయటకు వస్తారు, మళ్ళీ 1/3 సభ్యులు లోపలికి వస్తారు. ఇట్లా రాజ్యసభ యొక్క పదవీ కాలం ప్రకారంగా ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అనేది అండర్లైన్ చేసుకోండి. సో అందుకే ఈ యొక్క రాజ్యసభ అని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే పాత మరియు కొత్త సభల యొక్క మేళాయింపు అని ఏ సభను పిలుస్తారంటే రాజ్యసభను పిలవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. పాత మరియు కొత్త సభల యొక్క మేళాయింపు అని ఏ సభను పిలుస్తారంటే రాజ్యసభ. ఇక రాజ్యసభకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్. సో రాజ్యసభకి ఏంటి, భారతీయుడై ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. సో భారతీయుడై ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, 30 సంవత్సరాలు మీకు ఆల్రెడీ డీకోడింగ్ చేశాను. 30 సంవత్సరాలు ఎవరెవరికి ఉండాలి, సో రాజ్యసభ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ రాజ్యసభ మెంబర్స్కి 30 years అనేది ఉండాలి. అదేవిధంగా రాష్ట్రంలో అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంటుంది కదా, ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కూడా ఎన్ని ఇయర్స్ ఉండాలి మనకి 30 years అనేది ఉండాలి. అలా కాదు 25 years ఎవరికి ఉండాలి, 25 years కేంద్రంలో లోక్సభకు అనేది ఉండాలి. రాష్ట్రాల్లో అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అనేది ఉండాలి. అలా కాదు 35 years ఎవరికి ఉండాలి, 35 years ప్రెసిడెంట్కి ఉండాలి, గవర్నర్కి అనేది ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఎవరికి ఉండాలంటే వైస్ ప్రెసిడెంట్కి అనేది ఉండాలి. వీళ్ళకి 35 years అనేది ఉండాలి. సో ఇట్లా మనకి డీకోడింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పార్లమెంట్కి అనేది ఏ అర్హతలు అయితే ఉంటాయో అదే అర్హతలు రాజ్యసభ సభ్యుల యొక్క అనేది ఉండాలి. సో మీకు ఇక్కడ ఈ చట్టాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనకి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అనేసి అంటారు, అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారంగా 2003లో చేసినటువంటి సవరణ ప్రకారంగా రాజ్యసభకు పోటీ చేసే వ్యక్తి దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఓటు హక్కును అనేది కలిగి ఉండొచ్చు. మీకు అంతకు ముందులో ఎలా ఉందంటే ప్రాసెస్ అనేది, అంటే ఈ 2003లో అనేది చేయకపోయిన అమెండ్మెంట్, అంటే అంతకు ముందులో ఎలా ఉండేదంటే ఏ రాష్ట్రంలో ఉండేటువంటి రాజ్యసభ ఆ రాష్ట్రంలో మాత్రమే పోటీ చేయాలి.
ఇప్పుడు ఏంటి, దేశంలో ఎక్కడి నుండి అయినా పోటీ చేయొచ్చు, సో ఏ ప్రాంతంలోనైనా అతనికి ఓటు హక్కు అనేది ఉండవచ్చు అనేది ఎప్పుడు మార్చారంటే 2003లో అనేది మార్చారని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ వన్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్. బేసిక్గా ఒక పర్సన్ డిస్క్వాలిఫై అని ప్రకటించేటువంటి హక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభసాటి పదవి అనేది ఉండరాదు. సాధారణ సభ్యుని యొక్క మానసిక స్థితి అనేది కూడా సరిగ్గా లేదని కోర్టు అనేది ధృవీకరించినప్పుడు, ఒక సర్టిఫై చేసినప్పుడు, సో దివాలా తీసినప్పుడు, విదేశీ పౌరసత్వాన్ని పొందినప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి కదమ్మా, వరకట్న నిషేధ చట్టం కానీ లేకపోతే సతీ యాక్ట్ కానీ, ఎస్సీ ఎస్టీ యొక్క అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారంగా, సో ఈ చట్టాల ప్రకారంగా అతను దోష అంటే నేరస్తుడై ఉంటే సో రాజ్యసభ మెంబర్గా తొలగించేటువంటి రైట్స్ అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రమాణ స్వీకారం, ఓత్. సో రాజ్యసభకు ఉండేటువంటి ప్రమాణ స్వీకారం గురించి చెప్తున్నాం. సో సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం ఎవరి అండర్లో జరుగుతుందమ్మా, భారత రాష్ట్రపతి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, ఈ యొక్క రాజ్యాంగంలో ఉండేటువంటి ఈ యొక్క 3వ షెడ్యూల్లో ఉండేటువంటి విధంగా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సో రాజ్యసభల యొక్క ప్రమాణ స్వీకారం 3వ షెడ్యూల్లో చెప్పబడింది. సో మనకి రాష్ట్రపతి సమక్షంలో రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ ప్రమాణ స్వీకారం చేయకుండా ఒకవేళ సభా కార్యక్రమాలకు అనేది హాజరైనట్లయితే సో 500 రూపీస్ ఫైన్ ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇదెందుకు న్యూస్లోకి వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు శాసనసభ సమావేశాలకు అన్రిలేటెడ్గా వస్తున్నారు. ఒకవేళ అలా రాకపోయినట్లయితే 500 రూపీస్ ఫైన్ సాధించాలి. తరవుగా ఒక 60 డేస్ అనేది అట్లా రాకపోయినట్లయితే పదవి కాలం కూడా రద్దు అవుద్ది, ఎమ్మెల్యే పదవి కూడా రద్దు అవుద్ది. సో నెక్స్ట్ వన్ రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అంటున్నాం మనం. సో ఇక్కడ రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్లో సో చైర్మన్ అయినా కూడా రాజ్యసభకు మళ్ళీ ఎలా పనిచేస్తారు, మనకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా పనిచేస్తారు. సో రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్గా ప్రత్యక్షంగా ఎన్నుకుంటారండి. అక్కడ ప్రత్యక్ష మెజారిటీ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది మనకి. సో రాజ్యసభ మొదటి చైర్మన్ మీకు తెలిసింది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో రాజ్యసభ మొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరంటే ఎస్వి కృష్ణమూర్తి గారు అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ ఎవరున్నారు మనకి, ఎవరున్నారంటే జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. ఒకసారి నెట్లో చూసుకోండి, రాజ్యసభ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎవరున్నారనేది ఇప్పుడు ఒకసారి నెట్లో చూసుకోండి, ప్రజెంట్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో నెక్స్ట్ వన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ అవ్వడం కానీ లేదా రాజీనామా అనేది కానీ జరిగేటప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఏంటి, ఒక 500 రూపీస్ అనేది పే చెయ్యాలి. అది ఒక ఇది మనకి, ఓకేనా. నెక్స్ట్ వన్, రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతే డిప్యూటీ పదవి నుంచి అనేది వైదొలుగుతారు. గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతే డిప్యూటీ పదవి నుండి కూడా అనేది వైదొలుగుతారు, డిప్యూటీ చైర్మన్ పదవి నుండి. నెక్స్ట్ వన్ ఏంటి, డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాను ఎవరికి ఇస్తారు అంటే చైర్మన్కి అనేది సమర్పిస్తారు. సో మీకు తెలిసింది, ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను. సో రాజ్యసభ చైర్మన్, సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, సో రాజ్యసభ మెంబర్స్ ఇది. సో రాజ్యసభ చైర్మన్ రాజీనామా ఎవరికి ఇస్తారు, ప్రెసిడెంట్కి ఇస్తారు, అంతే కదమ్మా. సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరికి ఇస్తారు, రాజ్యసభ చైర్మన్కి ఇస్తారు. రాజ్యసభ మెంబర్స్ ఎవరికి ఇస్తారు, రాజ్యసభ చైర్మన్కి ఇస్తారు. సో ఇలా రాజీనామా ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. రాజ్యసభ చైర్మన్ అనేవారు ప్రెసిడెంట్కి ఇస్తారు, అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్కి ఇస్తారు, అదేవిధంగా రాజ్యసభ మెంబర్స్ రాజ్యసభ చైర్మన్కి ఇస్తారు. ఇప్పుడు లోక్సభ గుర్తుపెట్టుకోండి, అట్లానే లోక్సభ స్పీకర్ ఎవరికి ఇస్తారు, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరికి ఇస్తారు, లోక్సభ మెంబర్స్ ఎవరికి ఇస్తారు, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా కొంచెం మనకి ఐడియా ఇలాగ పోల్చుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది. లోక్సభ స్పీకర్ ఎవరికి ఇస్తారు, ప్రెసిడెంట్కి ఇస్తారా, కాదు. ఇక్కడ లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు. ఇక్కడ డిప్యూటీ స్పీకర్ ఎవరికి ఇస్తారు, లోక్సభ స్పీకర్కి ఇస్తారు. వీళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఈ లోక్సభ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ స్పీకర్కి అనేది ఇస్తూ ఉంటారు. ఇవి చూసుకోండి. ఇక్కడ ఈ ఏరియా కూడా కొంచెం మన అనాలిసిస్ అనేది చేసుకోవాలి, ఓకేనా. జగదీప్ ధన్కర్ ఆల్రెడీ చెప్పాం కదా. సో ఇది మనకి నెక్స్ట్ వన్ ఏంటి, రాజ్యసభలో మొత్తం సభ్యులు 14 రోజుల ముందస్తు నోటీస్తో మెజార్టీ తీర్మానంతో డిప్యూటీ చైర్మన్ తొలగించవచ్చు. ఒకవేళ డిప్యూటీ చైర్మన్ తొలగించవలసి వచ్చింది, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తొలగించవలసి వస్తే సో 14 డేస్ ముందర అనేది ఏమి ఇవ్వాలి అంటే ఒక
నోటీస్ అనేది ఇవ్వాలి. అలా నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇతన్ని తొలగిస్తారు మనకి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యుల రాజీనామా. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్టికల్ 101 క్లాజ్ 3 ప్రకారంగా మనకి ఈ యొక్క రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి రాజీనామా గురించి అనేది చెప్తుంది. సో రిజైన్ గురించి చెప్తుంది. మరి ఈ రాజ్యసభ సభ్యుల యొక్క రాజీనామాను చైర్మన్కి లేదా డిప్యూటీ చైర్మన్కి అనేది సమర్పించాలి. బేసిక్గా ఎవరికి చెప్పాను, చైర్మన్. అతను లేకపోతే డిప్యూటీ చైర్మన్. అప్పుడు మనకి ఈ రాజీనామా లేఖలు సభ్యులు స్వచ్ఛందంగా చేశారా లేదా అనేటువంటి తెలుసుకునేటువంటి బాధ్యత మనకి 23వ రాజ్యాంగ సవరణలో చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఈ రాజ్యాంగ సవరణ 23వ రాజ్యాంగ సవరణ 1974. సో ఈ అంశాన్ని ఈ యొక్క 23వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాన్ని ఎవరికి ఇచ్చారు అంటే, సో గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ చైర్మన్కి ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్కి అంటే ఒక అభ్యర్థి, అంటే రాజ్యసభకు సంబంధించిన ఒక అభ్యర్థి అతను నిజంగా రాజీనామా చేశాడా, రాజీనామా చేయలేదా, ఏ కారణం చేత రాజీనామా చేశాడు అని తెలుసుకునే హక్కు రాజ్యసభ చైర్మన్కి ఉంది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 23వ రాజ్యాంగ సవరణ 1974. సో సభా అధ్యక్షులు అనేది ఆమోదించాలి. ఆమోదిస్తేనే అతను రాజీనామా చేశాడు. అయితే అతను రాజీనామాకు సంబంధించిన కారణాన్ని రాజ్యసభ చైర్మన్ తెలుసుకునేటువంటి రాజ్యాంగ సవరణ ఏదంటే 23వ రాజ్యాంగ సవరణ. ఇది మనకి రాజ్యసభకు సంబంధించినటువంటి రాజీనామాకు సంబంధించిన అంశాల గురించి చెప్పాను నేను. ఇంకా నెక్స్ట్ వన్ ఏముంది మనకి, రాజ్యసభకు సంబంధించినటువంటి అంశాలు అనేవి చూసుకున్నట్లయితే, సో నెక్స్ట్ వన్ రాజ్యసభ చైర్మన్ తొలగించే పద్ధతి. మీకు తెలిసిందే, చైర్మన్ అంటున్నా. సో రాజ్యసభ చైర్మన్ అంటే డైరెక్ట్ ఉపరాష్ట్రపతి అని అర్థం చేసుకోవాలి మీరు. సో చైర్మన్ని ఏ ఆర్టికల్ ప్రకారంగా? 67B ఆర్టికల్ ప్రకారంగా అనేది తొలగిస్తారు మనకి. సో ఇలా ఇతన్ని తొలగించడానికి అనేటువంటి ప్రాసెస్ మీద డెఫినెట్ క్వశ్చన్ అడుగుతాను. కొంచెం ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉంటే రాజ్యసభ చైర్మన్ తొలగింపుకు సంబంధించి క్రింది వాళ్ళు సరికానివి ఏంటి అని అడుగుతాడు. సో ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, 67B ప్రకారంగా ఇతన్ని తొలగిస్తారు. సో ఇతని తొలగింపు తీర్మానానికి సో మొదటగా ఎంతమంది ఆమోదించాలంటే 50 మంది సభ్యులు అనేది ఆమోదించాలి. గుర్తుపెట్టుకోవాలి, 50 మంది సభ్యులు అనేది సంతకాలతో కూడినటువంటి నోటీస్ అనేది, సో కనీసం 50 మంది సభ్యులతో కూడినటువంటి నోటీసు ఎవరికి ఇవ్వాలి? సభా అధ్యక్షుడికి అనేది ఇవ్వాలి. సభా అధ్యక్షుడు. సార్ సభా అధ్యక్షుడు ఆయనే కదా అని అడుగుతారు. ఇక్కడ అది కాదండి. రాజ్యసభ చైర్మన్ని తొలగించేటప్పుడు ప్రధానంగా ఆ సభకు అధ్యక్షుడిగా ఎవరనేది ఉంటారు అంటే భారత రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి అనే దానికి 50 మంది సభ్యులతో సంతకాలు చేసి సో 14 రోజుల ముందు సభా అధ్యక్షునికి అనేది అందజేయాలి. 14 డేస్ ముందు అనేది అందజేయాలి. 14 డేస్. సో డిప్యూటీ చైర్మన్ తొలగించాలన్నా 14 రోజులే. అదేవిధంగా చైర్మన్ తొలగించాలన్నా 50 మంది. సరే 50 మంది ఎవరని అడుగుతారు. సో 50 మంది ఎవరంటే ఎలక్ట్రల్ కాలేజ్ మెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రల్ కాలేజ్ మెంబర్స్. ఎందుకంటే ఎలక్ట్రల్ కాలేజ్ కాడ ఎన్నుకునే వ్యక్తి ఉపరాష్ట్రపతి కదా, లేదా రాజ్యసభలో ఉండేటువంటి మెంబర్స్ కూడా 50 మంది అవ్వచ్చు. ఇలా 50 మంది అనేది 14 రోజుల ముందు వస్తున్న నోటీస్ అనేది ఇస్తారు. తర్వాత రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. అతను తొలగింపుకు సంబంధించిన తీర్మానాన్ని తిరిగి రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ఏ మెజారిటీ రావాలి మనకి? సో రాజ్యసభలో గుర్తుపెట్టుకోండి, స్పెషల్ మెజారిటీ అనేది రావాలి. రాజ్యసభలో అనేది రాజ్యసభ చైర్మన్ తొలగించేటప్పుడు స్పెషల్ మెజారిటీ ఉండాలి. లోక్సభకి వెళ్ళింది అనుకోండి, అదే మెజారిటీ అవుతుంది మనకి? సింపుల్ మెజారిటీ. లోక్సభలో అయితే సింపుల్ మెజారిటీ. చూడండి, రాజ్యసభ చైర్మన్ తొలగించేటప్పుడు 50 మంది ఆమోదించాలి. 14 రోజుల ముందస్తు నోటీస్ ఇవ్వాలి. సో రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ప్రవేశపెట్టేటప్పుడు ఎవరు ఆమోదించాలి అంటే స్పెషల్ మెజారిటీతో ఆమోదం ఉండాలి. లోక్సభకి వెళ్ళేటప్పుడు అది జనరల్ మెజారిటీ ఉంటే సరిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. జనరల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఇది రాజ్యసభ చైర్మన్కి సంబంధించినటువంటి తొలగించేటువంటి పద్ధతి అనేసి అంటున్నాం మనం. ఇక నెక్స్ట్ వన్ ఏంటి మనకి? రాజ్యసభకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే తీర్మాన సమావేశానికి చైర్మన్ అధ్యక్ష చెప్పాను కదా, అతన్ని తొలగించేటువంటప్పుడు అతను అనేది అధ్యక్ష వహించరాదు, కానీ సమావేశానికి హాజరవ్వచ్చు. ఓటు హక్కు అనేది ఉంటుంది. కాస్టింగ్ ఓట్ అనేది అంటారు. లోక్సభ తొలగింపు తీర్మానాన్ని పరిశీలిస్తున్న సమయంలో రాజ్యసభ చైర్మన్గా తన విధులు నిర్వహించవచ్చు. ఇప్పుడు మీకు చెప్పాను, రాజ్యసభ చైర్మన్ అనేది తొలగిస్తున్నాం. సో రాజ్యసభలో ఏ మెజారిటీ రావాలని చెప్పాను? స్పెషల్ మెజారిటీ. ఇప్పుడు ఈ తొలగింపు తీర్మానం లోక్సభకి వెళ్ళింది. ఇప్పుడు లోక్సభలో చర్చలు జరుగుతున్నాయి, లేదా అక్కడ జనరల్ మెజారిటీ రావాలి. వచ్చేటప్పుడు ఇక్కడే తను చైర్మన్గా ఉండొచ్చు. ఇది ఒక ప్రధానంగా లోపం అని చెప్పొచ్చు అండి.
ఎందుకంటే తొలగించేటప్పుడు అతనే చైర్మన్గా ఉండడం అనేది ఒక ప్రధానమైన లోపం, భారత రాజ్యాంగంలో ఉండే లోపమే. సో ఇక్కడ మనకి లోక్సభలో బిల్లు చర్చ జరుగుతున్నప్పుడు ఇతను సభా అధ్యక్షుడిగా ఉండొచ్చు. అయితే ఇంతవరకు ఎవరినైనా తొలగించామంటే అదృష్టవశాత్తు అలాంటిది ఏమీ రాలేదండి. సో ఇప్పటివరకు ఎవరిని తొలగించలేదు. రాజ్యసభ చైర్మన్ తొలగింపు తీర్మానానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. చూడండి ఇక్కడ నేనేమన్నాను, ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ యొక్క నిర్ణయం మేరకు ఎవరు మనకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అనేది అధ్యక్షత వహిస్తారు సభా అధ్యక్షులుగా. సో సభా అధ్యక్షులుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అనేది వహిస్తారు. కానీ అల్టిమేట్గా డిసైడ్ చేసింది ఎవరు మాత్రం అంటే ప్రెసిడెంట్. మనకి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే డిప్యూటీ చైర్మన్ తొలగించే పద్ధతి మీకు ఆల్రెడీ తెలుసు. 14 రోజుల ముందు ఇతనికి కూడా 50 మంది అనేది ఆమోదించాలి. సో తీర్మానం సమయంలో డిప్యూటీ చైర్మన్ అనేది హాజరు కావచ్చు, కానీ తన ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు. తొలగింపు తీర్మానానికి రాజ్యసభలో 2/3 వంతు మెజారిటీ అనేది రావాలి. ఇంతవరకు ఏ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా తొలగించలేదు. సేమ్ ప్రాసెస్, చైర్మన్ని తొలగించడానికి ఎటువంటి ప్రాసెస్ ఉందో డిప్యూటీ చైర్మన్ కూడా తొలగించడానికి అదే ప్రాసెస్. 50 మంది ఒప్పుకోవాలి, 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. సో ఎవరు డిప్యూటీ చైర్మన్ తొలగించినప్పుడు చైర్మన్ ఉంటాడు, చైర్మన్ తొలగించినప్పుడు డిప్యూటీ చైర్మన్ అనేది ఉంటారు. సో అది ఎక్కడికి వెళ్ళాలి, లోక్సభకి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళ పదవులు అనేవి అలా కొనసాగుతూ ఉంటాయి. సో ఇప్పటివరకు అయితే ఎటువంటి డిప్యూటీ చైర్మన్ కానీ తొలగించేటువంటి ప్రస్తావన భారతదేశంలో రాలేదని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ కోరం. మీకు తెలిసిందే ఆర్టికల్ 100 అనేది చెప్పాం మనం. సో ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఆర్టికల్ 100 ప్రకారంగా కోరం అంటే ఏంటని అడుగుతాడు. మీకు తెలిసిందే లోక్సభ ఉంటుంది, రాజ్యసభ అనేది ఉంటుంది. లోక్సభలో 543 మంది ఉంటారు, రాజ్యసభలో 245 మంది ఉంటారు. కోరం అంటే ఏంటంటే కనీస మెంబర్షిప్ అంటారు. కనీసం ఎంత 1/10 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే లోక్సభలో ఏదైనా సమావేశాలు జరిగేటప్పుడు 1/10 అనేది ఆమోదించాలి. 1/10 అంటే 543లో 1/10 అంటే 54 మెంబర్స్ ఉండాలి. 54 మెంబర్స్ లోక్సభలో ఉంటేనే సజావుగా సమావేశాలు జరుగుతాయి. అదే రాజ్యసభలో అనుకోండి 25 మెంబర్స్ ఉండాలి. ఎందుకు 24.5 కాబట్టి 25 మెంబర్స్ ఉంటే రాజ్యసభలో ఉంటుంది. అలా మినిమం మెంబర్స్ హాజరవడాన్ని కోరం అంటారు. కోరం గురించి చెప్పే ఆర్టికలే 100. అదే ఇక్కడ మ్యాటర్ కూడా ఉంటుంది మీకు. సో రాజ్యసభ సమావేశం కావడానికి మొత్తం సభ్యులు 1/10 మంది హాజరు కావాలి. అలా హాజరు కావడాన్ని ఇక్కడ ఏమంటామండి, కోరం అనేసి అంటాం మనం. ఇక నెక్స్ట్ వన్, రాజ్యసభ చైర్మన్కు ఉండే అధికారాలు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ చైర్మన్ సమావేశాలకు అనేది అధ్యక్షత వహిస్తారు. సమావేశాల క్రమశిక్షణ ఒక డిసిప్లిన్గా, గౌరవంగా, హుందాతనంగా నిర్వహించే అధికారం అనేది ఇతనికి ఉంటుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి అనేది ఎన్నిక అనేది జరిపిస్తారు. డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిపిస్తారు. వివిధ బిల్లులు అనేది రాజ్యసభలో ప్రవేశపెట్టేటప్పుడు వాటిని చర్చించేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారంటే రాజ్యసభ చైర్మన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ బిల్లుల పైన ఓటింగ్ అనేది పెట్టేటువంటి అధికారం కూడా ఉండడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాజ్యసభ ఆమోదించిన బిల్లు లోక్సభ తన సంతకంతో అనేది పంపుతాడు. లోక్సభ నుండి వచ్చేటువంటి సందేశాలు, బిల్లులు రాజ్యసభలో పరిశీలన అనేది చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇక అతని అధికారాలు, అంటే రాజ్యసభకు ఉండేటువంటి అధికారాలని. సో దీని మీద మనకి ఎప్పుడు ప్రశ్న అయితే రాలేదు. నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా ఏంటి అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. రాజ్యసభ చైర్మన్ సభకు హాజరు కాలేనప్పుడు ఎవరు హాజరవుతారు మనకి, డిప్యూటీ చైర్మన్ హాజరవుతారు మనకి. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఇద్దరూ లేరు అనుకోండి, అప్పుడు ఎవరంటే ప్యానల్ మెంబర్లో ఒక వ్యక్తి అనేది హాజరవుతారు. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు రెండు ఖాళీ అయితే సో అప్పుడు రాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుల్లో ఒకరిని సభా అధ్యక్షునిగా అనేది నియమించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రాజ్యసభకు ఉండే అధికారాలు. సో రాజ్యసభకు ఉండే అధికారాలు ఏంటి, ఆర్టికల్ 249 ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఏంటి 249 చెప్తుంది. సో కేంద్ర జాబితా అనేది ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా ఉంటుంది. మీకు తెలుసు కేంద్ర జాబితా మీద చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది, భారత పార్లమెంట్కి ఉంటుంది. రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపైన చేసేది ఆ రాష్ట్ర శాసనసభ. ఉమ్మడి జాబితా మీద చట్టాలు చేసేది పార్లమెంట్ అవ్వచ్చు, శాసనసభ కూడా అవ్వచ్చు. ఇక్కడ అయితే రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపైన శాసనసభ అనేది చట్టాలు చేయాలి వాస్తవంగా. కానీ ఆర్టికల్ 249ని బేస్ చేసుకుంటూ ఏదైనా దేశ సంక్షేమం దృష్ట్యా లేదా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర శాసనసభలో ఉండే అంశాలపైన లేదా రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపైన పార్లమెంట్ అనేది చట్టాలు చేయాలి అంటే, పార్లమెంట్ చట్టాలు చేయాలంటే రాజ్యసభ ఎంత ఒప్పుకోవాలంటే రాజ్యసభ 2/3 మెజారిటీతో అనేది ఆమోదించాలి.
అలా ఆమోదించాలి అని చెప్పే ఆర్టికలే 249. మరొకసారి చెప్తాను, ఇది కొంచెం అర్థమవుతుంది. సో కేంద్ర జాబితాలో ఉండే అంశాలపైన పార్లమెంట్ చట్టం చేయాలి, రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపైన శాసనసభ చట్టాలు చేయాలి, ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలపైన పార్లమెంటు శాసనసభ చట్టాలు చేయాలి. కానీ రాష్ట్ర జాబితాలో ఉండే ఏదైనా అంశాలపైన దేశ సంక్షేమ దృష్ట్యా పార్లమెంటు చట్టాలు చేయాల్సి వస్తే ముందుగా ఎవరు ఆమోదించాలంటే రాజ్యసభ 2/3తో ఆమోదించాలి. అలా ఆమోదించాలని చెప్పే ఆర్టికల్ 249. కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపైన చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నదని మొట్టమొదటిసారిగా ఎవరో మనకు ఆమోదిస్తారండి? రాజ్యసభ. ఏ ఆర్టికల్ ప్రకారంగా? ఆర్టికల్ 249. ఆర్టికల్ 312 ఏం చెప్తుంది? ఏదైనా ఒక కొత్త సర్వీస్ అంటే ఇవి మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి, పబ్లిక్ సర్వీసెస్ ఉన్నాయి కదా. సో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇవి ఉన్నాయి కదా. ఏదైనా కొత్తగా మనకి ఒక సర్వీస్ అనేది గుర్తించాలంటే ఆర్టికల్ 312 ప్రకారంగా ఆ అధికారం కూడా ఎవరికి ఉంది? రాజ్యసభకు అనేది ఉందని గుర్తుపెట్టుకోవాలి. 249, 312 రాజ్యసభకు మాత్రమే ఉండేటువంటి ప్రత్యేక అధికారాలు. సో రాజ్యసభకు ఉండేటువంటి ప్రత్యేక అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అనేది చెప్పాం. ఇదే ఇప్పుడు నేను చెప్పింది. సో రాజ్యసభ 2/3 అనే మెజార్టీతో అనేది ఆమోదిస్తేనే రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపైన చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్పాను నేను. సో ఇగో 312 ఇది. సో 312 ఇండియన్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, సో ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్, ఇవన్నీ కూడా ఏదైనా కొత్తగా ఒక సర్వీస్ని చేర్చాలి అంటే అప్పుడు కూడా మనకి ఎవరు ఉండాలి? రాజ్యసభ 2/3తో ఆమోదించాలి. అందుకే ఆర్టికల్ 249, ఆర్టికల్ 312 ఈ రెండు కూడా రాజ్యసభకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ పవర్గా చెప్తారు. ఇది వీటి మీద చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. సో రాజ్యసభకు ఉండేటువంటి స్పెషల్ పవర్స్ ఏంటి అని అడుగుతారు. సో రాజ్యసభకు ఉండేటువంటి స్పెషల్ పవర్స్ ఏంటి అంటే ఆర్టికల్ 249, ఆర్టికల్ 312. సో ఇది మనకి రాజ్యసభకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. కొంచెం మీకు ఎలా అంటే కొంచెం ఫాస్ట్గానే చెప్పాం, ఎందుకంటే అవగాహన అనేది ఉండాలి. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, ఒక్కసారి ర్యాపిడ్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తున్నాను, ఓకేనా. సో దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ మనం లోక్సభ అనేది స్టార్ట్ చేద్దాం.